నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేటి నుంచి ప్రజలకు అయోధ్య రాముడి దర్శనం వెబ్సైట్ నుంచి హారతి పాసుల బుకింగ్ రామజ్యోతి కార్యక్రమంతో మెరిసిన భారతావని రాముడి ప్రాణప్రతిష్ఠ వేళ కేంద్రం కొత్త పథకం దేశంలో 1 కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ కు శ్రీకారం ఇంధన రంగంలో స్వావలంబనే లక్ష్యమన్న ప్రధాని ఏపీలో సమ్మె విరమించిన అంగన్వాడీలు నేటి నుంచి విధులకు హాజరవుతున్నట్లు ప్రకటన వేతనం పెంచకుండానే ఒప్పించిన వైకాపా సర్కార్ హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 రూట్ మ్యాప్ సిద్ధం 70 కిలోమీటర్ల విస్తరణకు అధికారుల ప్రతిపాదనలు కొత్తగా 4 కారిడార్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా విశ్రాంత ఐపీఎస్ ను నియమించే అవకాశం స్క్రీనింగ్ కమిటీ పరిశీలన ముందు వరుసలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి కల్లోలిత మణిపూర్లో కేంద్రం చేతిలోకి శాంతి భద్రతలు ఆర్టికల్ 355 అమలవుతోందన్న సీఎం బీరేన్ సింగ్ భాజపా తీరుపై మండిపడిన విపక్షాలు కోట్లాది ప్రజల 5 శతాబ్దాల కలను సాకారం చేస్తూ అయోధ్యలోని భవ్య మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కన్నుల పండుగగా జరగ్గా నేటి నుంచి సాధారణ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. శ్రీరామభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్సైట్లో దర్శనం హారతి పాస్లను బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. అయోధ్యలో శ్రీరాముడికి అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యకర్తగా వ్యవహరించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆలయం మధ్య భాగంలో మొదట వేద మంత్రాలు మంగళవాద్యాలతో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. తరువాత గర్భగుడిలో రామ్లల్లా విగ్రహం వద్ద ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ క్రతువు చేపట్టారు. వేద మంత్రోచ్చారణల మధ్య పూజాధికాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట మధ్య అభిజిత్ లగ్నంలో 84 సెకండ్ల దివ్య ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ వేడుక నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో 51 అంగుళాల ఎత్తైన రామ్లల్లా విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. రాముడికి పుష్పాలు నైవేద్యం సమర్పించారు. అనంతరం బాలరాముడికి హారతిచ్చారు. విల్లు బాణం ధరించి బంగారు ఆభరణాలతో ముగ్ధ మనోహరంగా అలంకరించిన బాలరాముణ్ణి చూసి భక్త కోటి పులకరించింది. చిరుదరహాసం ప్రసన్న వదనంతో బాలరాముడి దర్శన భాగ్యం కలగడంతో ప్రధాని మోదీ సహా అతిథులు ప్రజలు తన్మయత్వానికి గురయ్యారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం అయోధ్యకు తరలి వెళ్లిన ప్రముఖ రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, సినీతారలు, క్రీడాకారులు ఈ క్రతువులో పాల్గొని పులకించిపోయారు. ఇవాల్టి నుంచి అయోధ్య రామమందిరంలోకి సాధారణ భక్తుల్ని అనుమతించనున్నారు. శ్రీరామభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్సైట్లో దర్శనం హారతి పాస్లను బుకింగ్ చేసుకోవచ్చు. ఉదయం 7 నుంచి 11:30 మధ్య, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల మధ్య రాముణ్ణి దర్శనం చేసుకోవచ్చు. ఉదయం 6:30 గంటలకు జాగరణ్ హారతి, రాత్రి 7:30 గంటలకు సంధ్యా హారతి ఉంటుంది. ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఆధ్వర్యంలో పూజలు జరుగుతాయి. అయితే అయోధ్యకు వెళ్లేందుకు ఇప్పటికే అనేక మంది ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అయోధ్యకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ట్రావెల్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. కొత్తవారు మార్చి తరువాతే రావాలని చెబుతున్నాయి. అయోధ్యలో రోజు ఇలాచీ దానాను ప్రసాదంగా ఇవ్వనున్నారు. పంచదార, యాలకులతో ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇలాచీ దానాను ఇప్పటికే దేశంలోని పలు ఆలయాల్లో భక్తులకు అందిస్తున్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి దేశవ్యాప్తంగా ప్రధాని మోదీతో పాటు ప్రముఖ నాయకులు, ప్రజలు దీపాలను వెలిగించి రామనామ స్మరణ చేశారు. అత్యంత వైభవంగా రామజ్యోతి కార్యక్రమం నిర్వహించి రాముడిపై తమకున్న భక్తిని చాటుకున్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ప్రధాని మోదీ ఢిల్లీలోని తన నివాసంలో బాలరాముని చిత్రపటం ముందు జ్యోతుల్ని వెలిగించారు. రాముడి చిత్రపటానికి హారతిచ్చారు. వీటికి సంబంధించిన ఫోటోల్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించి రామనామ స్మరణ చేస్తూ దీపోత్సవం జరుపుకున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తన అధికార నివాసంలో దీపాలు వెలిగించారు.
రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని సరయూ ఘాట్ వద్ద దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రామనామం జపించారు. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో ప్రజలు భారీ సంఖ్యలో మైదానం వద్దకు చేరి మట్టితో చేసిన ప్రమిదల్లో జ్యోతులు వెలిగించారు. 11,11,000 దీపాల వెలుగులో ఆ ప్రాంతం శోభాయమానంగా వెలిగిపోయింది. మరికొంతమంది బాణసంచా పేల్చి రామునిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన సందర్భంగా సీతాదేవి పుట్టిన ప్రాంతమైన నేపాల్లోని జనక్పూర్లో 2.5 లక్షల నూనె దీపాల్ని వెలిగించారు. ఆ దీపాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో అమర్చి చుట్టూ రంగోళీలు వేసి బాలరామునిపై తమకున్న భక్తిని చాటుకున్నారు. చెన్నైలో ప్రజలు రహదారులపై ఆలయ రూపంలో దీపాల్ని వెలిగించారు. ఆ వెలుగుల మధ్యలో రాముని చిత్రపటాన్ని ఉంచి రామనామ స్మరణ చేస్తూ దీపోత్సవం జరుపుకున్నారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భక్తులు రామజ్యోతులు శోభాయాత్రలు నిర్వహించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు రామాలయంలో మహిళలు 1497 ప్రమిదలను వెలిగించి అమరావతిని కాపాడు రామయ్య అంటూ నినదించారు. కర్నూలులోని ఎగ్జిబిషన్ మైదానంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో సీతారాముల పట్టాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరాగా పిల్లలు దేవుళ్ల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఏలూరులోని రామకోటి ప్రాంగణంలో సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. బాలికలు కోలాటం ఆడారు. అనంతరం భారీ సంఖ్యలో బాణాసంచా కాల్చారు. విశాఖలోని గంభీరం ఐఐఎం రోడ్డులో హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శ్రీరామ తారక యజ్ఞం, దీపోత్సవం, హారతి, హరే రామ సంకీర్తనలను పాడారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో భక్తులు మేళ తాళాల మధ్య రాములోర్ని పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం రామాలయాలు, ఇళ్ల వద్ద నూనె దీపాలు వెలిగించి రామనామ స్మరణ చేశారు. తెలంగాణలోనూ భక్తులు రామజ్యోతులను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. సికింద్రాబాద్ హనుమాన్ దేవాలయంలో దీపాలంకరణ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సమీప రామాలయ ఆవరణలో రంగవల్లికలు, దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామనామ కీర్తనలు ఆలపించి ఆద్యంతం భక్తి పారవస్యంలో మునిగిపోయారు. మోండా మార్కెట్ వీధుల్లో కాషాయ జెండాలు పట్టిన యువత శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఆలయాలలో పూజల్లో పాల్గొన్న భక్తులు రాత్రివేళ తమ ఇళ్ల ముందు శ్రీరామ అనే అక్షరాలు వచ్చేలా దీపాలు వెలిగించి భక్తి భావాన్ని చాటారు. కొడిమ్యాలలో భారీ ఊరేగింపు చేపట్టారు. కూడళ్లలో బాణాసంచా కాల్చి జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. హనుమకొండ రామ్నగర్ నుంచి అంబేద్కర్ కూడలి వరకు కాగడాలతో భారీ శోభాయాత్ర నిర్వహించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరిట సరికొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. సూర్యవంశానికి చెందిన రాముడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ నిరంతరం శక్తిని పొందుతుంటారని తెలిపారు. అయోధ్యలో రాములల్లా ప్రతిష్టాపన శుభ సందర్భంగా దేశంలోని ప్రజలు తమ ఇళ్లపై సొంత సౌర వ్యవస్థను కలిగి ఉండాలన్న తన సంకల్పం మరింత బలపడిందని అన్నారు. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజల విద్యుత్ బిల్లులను తగ్గించడమే కాకుండా ఇంధన రంగంలో భారత స్వావలంబన దిశగా పయనించేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో 42 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు అంగన్వాడీ సంఘాలు ప్రకటించాయి. నేటి నుంచి విధులకు హాజరు కానున్నట్లు తెలిపాయి. మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సోమవారం రాత్రి జరిపిన చర్చలు సఫలమైనట్లు తెలిపాయి. జులైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని పేర్కొన్నాయి. గ్రాడ్యుటీ అంశాన్ని కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు వెల్లడించాయి. అంగన్వాడీ వర్కర్కు 1,20,000, హెల్పర్కు 60,000 ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపాయి. అంగన్వాడీ కార్యకర్త చనిపోతే మట్టి ఖర్చులకు 20,000 ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించిందని స్పష్టం చేశాయి. నెలకు ఒక టీఏ బిల్లును విడుదల చేయడంతో పాటు సంక్షేమ పథకాలు వర్తింపచేస్తామని హామీ ఇచ్చిందని పేర్కొన్నాయి. సమ్మె కాలానికి వేతనం ఇస్తామని, కేసులు కూడా ఎత్తివేయనున్నట్లు ప్రభుత్వం చెప్పినట్లు తెలిపాయి. చర్చల్లో ఇచ్చిన హామీలను లిఖితపూర్వకంగా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అంగన్వాడీ ప్రతినిధులు వెల్లడించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి బొత్స తెలిపారు. 11 డిమాండ్లలో 10 నెరవేర్చామన్నారు. సమ్మె చేసిన కాలానికి ఏం చేయాలనే దానిపై సీఎంతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. కూడా ఏ ఒక్కరి మీద కక్ష సాధించదు కానీ, ఏ ఒక్కరి మీద ఎగోసిపోవడానికి కానీ, ఏ ఒక్క సమస్యను పరిష్కారం చేయకూడదని లేదు. అయితే సమయం, సందర్భాలు, పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటి ప్రభుత్వం అంటే మేమేదో ఒంటిది పోగడు కాదు కాబట్టి, ప్రభుత్వం అంటే ప్రజలకు కష్టపడింది కాబట్టి అందరం భాగస్వామ్యం కాబట్టి ఈ కార్యక్రమానికి జరిగింది. ఏదమ్మడికి ఒక సంతృప్త దాని విధానం ద్వారా అందరం కూడా ఒక దాని మీదకి వచ్చి ఇవాళ సమ్మె నిర్మించి చేస్తామని వాళ్ళందరూ చెప్పి ఈ కార్యక్రమం చేసినందుకు మరొకసారి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఇంకేది సమస్య ఉన్నా సరే, ఏదున్నా అధికారుల దృష్టికి తీసుకొచ్చి, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా వాటిని కూడా పరిశీలిస్తామన్న విషయాన్ని తెలియజేస్తాం. హైదరాబాద్లో మెట్రో రైలు సేవలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. గత ప్రభుత్వం హయాంలో ప్రతిపాదించిన ఫేజ్ 2 మార్గాన్ని రద్దు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఫేజ్ 2లో 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో రూట్ మ్యాప్ను సిద్ధం చేసిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఫేజ్ 2 విస్తరణలో భాగంగా సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న రెండో క్యారిడార్ను చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు పొడిగించనున్నారు. ప్రతిపాదిత క్యారిడార్ 4లో భాగంగా నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు మీదుగా మైలార్దేవపల్లి P7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కొత్తగా మెట్రో మార్గాన్ని ప్రతిపాదించారు. ఇదే క్యారిడార్లో మైలార్దేవపల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్ర నగర్లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం వరకు 4 కిలోమీటర్ల రూట్ మ్యాప్ సిద్ధమైంది. క్యారిడార్ 5లో రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రామ్గూడ జంక్షన్, విప్రో జంక్షన్, ఫైనాన్షియల్ డిస్టిక్లోని అమెరికన్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది. క్యారిడార్ 6లో మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి BHEL మీదుగా పటాన్చెరు వరకు 14 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని విస్తరించనున్నారు. క్యారిడార్ 7లో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు 8 కిలోమీటర్లు కొత్తగా మెట్రో రైలు మార్గానికి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి నియమితులయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మరో 2 పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించినట్లు తెలుస్తోంది. వారిలో మహేందర్ రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్కు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చైర్మన్, సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించగా చైర్మన్ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించింది. చైర్మన్ పదవి కోసం మహేందర్ రెడ్డితో పాటు ఓ విశ్రాంత అధికారి, మరో 2 నెలల్లో పదవి విరమణ చేయనున్న మరో ఐపీఎస్ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు తెలిసింది. వీరిలో మహేందర్ రెడ్డి ఒక్కరే తెలంగాణ కేడర్కు చెందినవారు కావడంతో ఆయన నియామకానికే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్ తమిళసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపినట్లు సమాచారం. తెలంగాణలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇంజనీరింగ్ కాలేజ్గా మారనుంది.
ఈ మేరకు పాలిటెక్నిక్ కళాశాలను ఉన్నతీకరిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇక్కడ ఇంజనీరింగ్ తరగతులను ప్రారంభించనున్నారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ను ఆదేశించారు. ఈ కళాశాలలో బీటెక్ సిఎస్ఈ ఏఎంఎల్ సిఎస్ఈ డేటా సైన్స్ కోర్సులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంజనీరింగ్ కళాశాలగా స్థాయి పెరిగినప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు యథాతథంగా కొనసాగనున్నాయి. ఆయా కోర్సులకు అదనంగా బీటెక్ బ్రాంచ్లను ఏర్పాటు చేయనున్నారు. పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి తెలంగాణ విభాగం ప్రతినిధి బృందం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రిని కలిసింది. తెలంగాణలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని భట్టి విక్రమార్క వారికి తెలిపారు. ఆదాయాన్ని అందించే వారిని ఏమాత్రం ఇబ్బంది పెట్టబోమని భరోసా ఇచ్చారు. స్థిరాస్తి రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. థేమ్స్ నది తరహాలో మూసీ పరివాహకం అభివృద్ధి, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం, శివారు ప్రాంతాల్లో పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ ప్రధాన శక్తిగా మారుతుందని పేర్కొన్నారు. ధరణిపై సూచనలు, సలహాలు ఇస్తే కమిటీకి పంపి పరిశీలిస్తామని తెలిపారు. భవన నిర్మాణ అనుమతులకు 10% మార్టిగేజ్ విధానాన్ని ఎత్తివేయాలని, రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించాలని, జీవో 50ని ఎత్తివేయాలని నరెడ్కో బృందం ఉప ముఖ్యమంత్రికి సూచించింది. లక్షలాది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరిస్తే పెద్ద ఎత్తున నిర్మాణాలు ప్రారంభమై ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భారాస ఎమ్మెల్సీ కవిత అనడంపై తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్లో స్పందించిన ఆయన 10 ఏళ్లుగా భారాస ప్రభుత్వం ఉన్నప్పుడు పూలే విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అణచివేతకు వ్యతిరేకంగా పూలే నడిపిన పోరాటం తమ ప్రభుత్వానికి ఆదర్శమన్న మంత్రి అందుకే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టుకున్నామని తెలిపారు. బీసీలను మోసం చేసిన భారాస నాయకులకు బీసీల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కోరితే మంత్రి పొన్నం ప్రభాకర్ ఎందుకు రాజకీయ రంగు పులుముతున్నారని భారాస ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. భారత జాగృతి సంస్థ కోరడమే అభ్యంతరమా, లేక అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయడం మీకు అభ్యంతరమా అని నిలదీశారు. అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా అంటూ ప్రశ్నించిన ఆమె స్ఫూర్తిదాయక వీరులకు మీరిచ్చే గౌరవం ఇదేనా అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జాగృతి సంస్థ ద్వారా పోరాటం చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించామని, ఇప్పుడు కూడా పూలే విగ్రహ ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తామని తెలిపారు. ఏప్రిల్ 11 నాటికి పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని యావత్ తెలంగాణ ప్రజల తరపున మరోసారి వినమ్రంగా కోరుతున్నానని కవిత ఎక్స్ వేదికగా వివరించారు. సీఎం జగన్ ఇవాళ అనంతపురం జిల్లా ఉరవకొండ పర్యటన సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వైఎస్ఆర్ ఆసరా చివరి విడత నగదును డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడానికి ఉరవకొండ సభలో సీఎం బటన్ నొక్కనున్నారు. సీఎం సభకు రప్పించడానికి 2 రోజులుగా డ్వాక్రా గ్రూప్ మహిళలను వైకాపా నేతలు, వాలంటీర్లు ఫోన్ కాల్స్, మెసేజ్లతో ఒత్తిడి పెంచారు. సీఎం సభకు జనాన్ని తరలించడానికి రాయలసీమలోని 4 జిల్లాల నుంచి 600 ఆర్టీసీ బస్సులు, అనంతపురం జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల నుంచి 435 బస్సులను కేటాయించారు. రాయలసీమ జిల్లాలో బస్సులు లేక ప్రయాణికులకు ఇబ్బందులు మొదలయ్యాయి. అనంతపురం జిల్లాలో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఉరవకొండలో అనంతపురం బళ్ళారి జాతీయ రహదారి పక్కన సీఎం సభ నిర్వహిస్తుండగా సోమవారం ఉదయం నుంచే పోలీసుల ఆంక్షలు మొదలయ్యాయి. సీఎం కాన్వాయ్ ట్రయల్ సందర్భంగా జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల మేర గంట పాటు వాహనాలు నిలిపివేశారు. సభ జరిగే 1/2 కిలోమీటర్ వరకు దుకాణాలు, హోటళ్లు మూసివేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రకటనల రూపంలో ఇప్పటికే వేల కోట్లు ఖర్చు చేస్తున్న వైకాపా ప్రభుత్వం సొంత డబ్బా కోసం ఓ ప్రైవేటు ఛానల్కు భారీగా డబ్బు చెల్లించేందుకు సిద్ధమైంది. విద్యా కార్యక్రమాల ప్రచారం పేరుతో పిల్లల ఫీజులు డబ్బులు 4.2 కోట్ల రూపాయలు వెచ్చించబోతోంది. ఇండియా టుడే ఆధ్వర్యంలో తిరుపతిలో నేటి నుంచి 2 రోజుల పాటు నిర్వహించే ఎడ్యుకేషన్ కాంక్లేవ్ 4 ప్యానెల్ చర్చల కోసం 4.2 కోట్ల రూపాయలు చెల్లించనుంది. సమగ్ర శిక్షా అభియాన్, పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఇంటర్మీడియట్ విద్యామండలి, ఉన్నత విద్యా
మండలి నిధులను చెల్లించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిధులపై కన్నేసిన జగన్ సర్కార్ వీటితో టీవీ ప్రచారానికి సిద్ధమైంది. వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని గతేడాది నవంబర్ 21, 22న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం జగన్ కు సమయం సర్దుబాటు కావడం లేదంటూ సాధారణ ఎన్నికలు దగ్గరకు వచ్చేలా సమయాన్ని మార్పు చేసింది. తిరుపతిలో 2 రోజుల పాటు ఓ ప్రైవేటు హోటల్లో ఇండియా టుడే ఎడ్యుకేషన్ కాంక్లేవ్ నిర్వహిస్తున్నారు. మొదటి రోజే ఇవాళ పాఠశాల విద్యాశాఖ తరపున ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ సురేష్ కుమార్ ప్యానెల్ చర్చల్లో పాల్గొంటారు. రెండో రోజు నిర్వహించే ప్యానెల్ చర్చల్లో సీఎం జగన్ పాల్గొంటారు. వ్యూహం సినిమా విషయంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పిటిషన్ను అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాను థియేటర్స్లో విడుదలకు అనుమతిస్తూ సెంట్రల్ సెన్సార్ బోర్డు జారీ చేసిన ధృవీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. సినిమాటోగ్రఫీ చట్ట ప్రకారం పరిశీలించి మరోసారి నిర్ణయం తీసుకోవాలని ప్రాంతీయ సెన్సార్ బోర్డును ఆదేశించింది. 3 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. సినిమా విడుదలకు అనుమతిస్తూ కేంద్ర సెన్సార్ బోర్డు రివాజింగ్ కమిటీ తీసుకున్న చర్యలు పేటెంట్ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. సినిమాకు సర్టిఫికెట్ జారీ సందర్భంగా ప్రాంతీయ కమిటీ అభ్యంతరాలకు వివరణ ఇస్తూ ఎలాంటి కారణాలు పేర్కొనలేదని స్పష్టం చేసింది. ప్రాంతీయ సెన్సార్ బోర్డు ప్రాథమికంగా సర్టిఫికెట్ జారీకి నిరాకరించిందన్న హైకోర్టు ఆ నిర్ణయాన్ని తోసిపుచ్చుతూ సర్టిఫికెట్ జారీ చేయడానికి కారణాలను కేంద్ర సెన్సార్ బోర్డు పేర్కొనకపోవడాన్ని తప్పుపట్టింది. ఈ సినిమాలో పాత్రలకు పరువు నష్టం కలిగించేలా ఉందని, స్కిల్ డెవలప్మెంట్ కేసును ప్రస్తావించడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్పై ఎవరూ ఫిర్యాదు ఇవ్వలేదన్న కారణంగానే కఠిన చర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మార్గదర్శి ఆస్తుల జప్తునకు ఉత్తర్వులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశామన్న ఏపీసీఐడి వాదనను తోసిపుచ్చింది. కఠిన చర్యలు చేపట్టరాదంటూ గతేడాది మార్చిలో ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఎండీకి వ్యతిరేకంగా లుకౌట్ నోటీసు జారీ చేశారని, మార్గదర్శి ఆస్తులను జప్తు చేశారని సీఐడి అధికారులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ మార్గదర్శి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ శైలజ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కె సురేందర్ సోమవారం విచారణ చేపట్టారు. మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, న్యాయవాది వాసిరెడ్డి విమల్ వర్మ వాదనలు వినిపించారు. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా మార్గదర్శి ఎండీకి వ్యతిరేకంగా లుకౌట్ నోటీసులు జారీ చేశారన్నారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా అప్పుడు సర్క్యులర్ ఉపసంహరించుకున్నారని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు కోర్టు ధిక్కరణపై క్షమాపణ కోరుతూ అఫిడవిట్ దాఖలు చేశారని, అయితే అందులో బేషరతు క్షమాపణలు కోరలేదన్న విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు ధిక్కరణ పిటిషన్పై వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని సీఐడి తరపు న్యాయవాది కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి 2 పిటిషన్లపైన ఫిబ్రవరి 19న విచారణ చేపడతామంటూ వాయిదా వేశారు. చైనాను భారీ భూకంపం కుదిపేసింది. వాయువ్య చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో గత అర్ధరాత్రి రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనల దాటికి పలు భవనాలు కంపించాయి. కొన్ని చోట్ల భవనాలు పాక్షికంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అయితే మృతులు, భారీ ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం వెలువడలేదు. భూకంప కేంద్రం ఉషీ కౌంటీలోని ఓ టౌన్షిప్ పరిధిలో భూమికి 22 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అమెరికా భూ విజ్ఞాన కేంద్రం తెలిపింది. తరువాత 5.3 తీవ్రతతో పలుమార్లు భూమి కంపించినట్లు వివరించింది. భూకంప కేంద్రం చైనా, కిర్గిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రభావంతో ఢిల్లీలోనూ ప్రకంపనలు వచ్చాయి. అల్లర్లతో అట్టుడికిన మణిపూర్లో ఆర్టికల్ 355 అమలవుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తెలిపారు. ఇంఫాల్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది రాష్ట్రపతి పాలనకు ముందు కేంద్రం రాష్ట్రంలో అధికారాన్ని తమ చేతిలోకి తీసుకునే చర్య అని నిపుణులు చెబుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ అపాయింట్మెంట్ తీసుకోవాలని సీఎం బీరేన్ సింగ్ను ప్రతిపక్ష నాయకులు కోరారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రధానికి వివరించాలని తీర్మానించారు. మణిపూర్లో ఆర్టికల్ 355ని అమలు చేస్తున్నట్లు ప్రజలకు కేంద్రం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ వెల్లడించక పోవడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఆర్టికల్ 355 అమలవుతున్నట్లు ముఖ్యమంత్రి మొదటిసారి అన్ని పార్టీలకు చెప్పారని మణిపూర్ పీసీసీ అధ్యక్షుడు మేఘచంద్ర సింగ్ తెలిపారు. దీనిపై ఇంతకు ముందు స్పష్టత లేదన్న ఆయన ఈ విషయాన్ని చెప్పడానికి సీఎం ఇంత సమయం తీసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. 25 కుకీ తిరుగుబాటు వర్గాలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతిపక్షాలు అఖిలపక్ష సమావేశంలో కోరాయి. అంతర్గత, బాహ్య కల్లోల సమయాల్లో తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్రానికి ఆర్టికల్ 355 ఉపయోగపడుతుంది. ప్రభుత్వాన్ని తొలగించకుండా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలను కేంద్రానికి ఈ అధికరణ కల్పిస్తుంది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 27 నుంచి 31 మధ్యలో మరోసారి తన వాంగ్మూలం నమోదు చేయాలని కోరినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జనవరి 20న ఈడీ మొదటిసారి హేమంత్ సోరెన్ను ఆయన నివాసంలోనే ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేసింది. ఈసారి కూడా ఈడీ అధికారులు హేమంత్ సోరెన్ నివాసానికి వెళ్లి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. గత విచారణలో జార్ఖండ్ ముఖ్యమంత్రిని ఈడీ అధికారులు 25 నుంచి 30 ప్రశ్నలు అడిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ గతంలో 7 సార్లు సమన్లు జారీ చేసినా హేమంత్ సోరెన్ విచారణకు హాజరు కాలేదు. 8వ సమన్లు ఇవ్వగా జనవరి 20న విచారణకు అంగీకరించారు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే 14 మందిని అరెస్టు చేసింది.